హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం ప్రసాదంగా పరమాన్నాన్ని ఏ దేవుడికైనా సరే ప్రసాదం చేయాలంటే టక్కుని చేసేది పరమాన్నం కదా. ఆ పరమాన్నాన్ని అంగన్వాడీ పాలు చిక్కపడిపోకుండా విరిగిపోకుండా ఎలా చేయాలి అన్నది చూసేద్దాం. దానికోసం అయితే నేను ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకున్నా. రేషన్ బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకోండి. ఎప్పుడైనా పరమాన్నం చేసినప్పుడు రేషన్ బియ్యంతో చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నార్మల్ బియ్యంతో కంపేర్ చేసుకుంటే రేషన్ బియ్యందే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. అదొకసారి గుర్తుపెట్టుకోండి. నేనైతే అంగన్వాడీ పాలని యూజ్ చేస్తున్నా. చాలామంది అంగన్వాడీ పాలని యూజ్ చేయరు కదా. సేమియా కానీ ఇలా పులిహోర దద్దోజనం చేసినప్పుడు ఇలా పెరుగు కింద తోడు పెట్టుకొని చేస్తే దీని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసెస్ పాలు, 3 గ్లాసెస్ అయితే కనుక వాటర్ వేసుకోండి. 8 గ్లాసెస్ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా ఉంటే కనుక ఇంకొక అర గ్లాస్ కూడా వేసుకొని, అది కూడా నాకు ఆ ఎక్స్ట్రా కొంచెం అవి మిగిలినవి అంతే. ఎక్స్ట్రా ఇవి వేసేసుకున్న తర్వాత ఆ అర గ్లాసుని మరిగిన తర్వాత కొంచెం పక్కకు పెట్టుకోండి. అప్పుడు లాస్ట్లో పరమాన్నం ఒకవేళ చిక్కబడుతుంది అని అనుకుంటే కనుక లాస్ట్లో వేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇవి మాత్రం కరెక్ట్ అయిన టిప్స్. నేను 3 గ్లాసెస్కి ఇంకా గ్లాస్ ఉన్నది కదా, అందుకని చెప్పి కొంచెం తక్కువైతే వేస్తున్నా. ఇప్పుడు పాలు అనేవి ఒక మరుగు వచ్చేంత వరకు అయితే కనుక మరిగించుకుంటే సరిపోతుంది. అందులోనే ఇవి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని అయితే కనుక వేపుకుందామని చెప్పి కొంచెం నెయ్యిని అయితే తీసుకున్నాను. నెయ్యిని కొంచెం ఎక్కువే తీసుకుంటున్నా, ఎందుకంటే మనం పరమాన్నంలో పైన కూడా నెయ్యి వేసుకుంటాం కదా. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకొని మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే కనుక వేసుకొని వేపేసుకొని పక్కన పెట్టుకోండి. నా దగ్గర జీడిపప్పు కిస్మిస్ ఉన్నది కాబట్టి ఇవి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని అంతటిని అయితే కనుక ఇందులో వేసేసుకోండి. మీరు కావాలంటే పాలునిను రైస్ని కూడా ఒకేసారి పెట్టేసి ఉడికిచ్చేయచ్చు. నేనైతే ఇలా చేస్తా. పాలు విరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే కనుక ఈ కొన్ని కొన్ని టిప్స్ అయితే కనుక ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇలా బియ్యం అన్నీ వేసేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి. అస్తమానం ఏం కాదు, కొంచెం మనకు తెలుస్తుంది కదా, పాలు పొంగిపోకుండా సిమ్లో పెట్టుకొని అయితే కనుక ఇలాగ బియ్యం అనేది మనకి మొత్తం ఉడికిపోవాలి. అన్నం మొత్తం ఉడికిపోయేంత వరకు ఈ పాలల్లోనే దీన్ని అయితే కనుక ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే చాలామంది ఏంటంటే రైస్ని ఉడికించిన తర్వాత దాన్ని స్మాష్ చేసుకుంటే పాలు కూడా వేస్తారు. అదొక మోడలు, ఇదొక పద్ధతి అనమాట. ఇప్పుడు రైస్ అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ని అయితే వేసేసుకోండి. ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం కాబట్టి చక్కగా ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి చిటికెడంత పచ్చకర్పూరాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. నార్మల్గా అయితే ఏమీ యాడ్ చేసుకోవాల్సిన ప్రసాదం కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళైతే యాడ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకునేటప్పటికి స్టవ్ ఆపేసి ఉండాలన్నమాట. స్టవ్ పెట్టుంటే పాలు విరిగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇలా బెల్లం మనం స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఉంచిన తర్వాత వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఈ బెల్లాన్ని ఈ వేడికే కరిగిపోతూ ఉంటుంది అనమాట. బెల్లం వేసిన తర్వాత ఇలా కలిపేసి పక్కన పెట్టేయండి. డ్రై ఫ్రూట్స్ కూడా పైన వేసేసుకొని ఇంతే. ఇలా చేసుకుంటే కనుక మనకి పాలు విరగకుండా పరమాన్నం అయితే కనుక చక్కగా వస్తుంది అనమాట. నేను ఇలాగే ఎప్పుడు చేస్తూ ఉంటాను. నాకు పరమాన్నం అనేది మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది ఇప్పుడు చేసాం కదా, పొద్దున్న చేసింది సాయంత్రానికి కూడా ఇలాగే చిక్కపడుకుంటూ ఉంటుంది అనమాట. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో కొలతలతో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పరమాన్నం టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది. దేవుడికి ఈ కార్తీక మాసంలో చక్కగా ఒక్కరోజు అయితే కనుక ఆ శివయ్యకి పరమాన్నం చేసి సమర్పించడానికి అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.